ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం తాలూకా ఆనవాళ్లు కనిపించకుండా మార్పులు చేర్పులు చేస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు జగన్ ఎలా చెక్ పెట్టారో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే విధంగా అవే రూల్స్ ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగినప్పుడు వేగంగా స్పందించి కేసులు నమోదు చేసేందుకు వీలుగా గతంలో వైసీపీ సర్కార్ దిశ చట్టం తీసుకొచ్చింది. హైదరాబాద్ లో దిశ అనే యువతపై జరిగిన అత్యాచారం హత్య తర్వాత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో తీసుకొచ్చిన ఈ దిశ చట్టాన్ని కేంద్రం కొర్రీలు పెడుతూ వచ్చింది. అయితే ఆలోపే మహిళా పోలీస్ స్టేషన్లు దిశ పోలీస్ స్టేషన్ గా మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహిళా పోలీస్ స్టేషన్లు కాస్త దిశ పోలీస్ స్టేషన్లుగా మారిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని తిరగతోడింది. రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లను తిరిగి మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మారుస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని దిశ పోలీస్ స్టేషన్లన్నీ మళ్లీ మహిళా పోలీస్ స్టేషన్లుగా పేరు మార్చుకోబోతున్నాయి. అయితే వీటిలో లభించే సేవల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని, కేవలం పేరు మాత్రమే మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ ఇచ్చింది. వీటిపై లభించే సేవలపై మాత్రం ఎలాంటి ప్రస్తావన లేదు. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? So these are all the problems I am facing. I am inherited with pain, suffering. I am telling you. ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి బాధ, ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి. మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని. మీరు జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు. కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా? వాళ్ళు మాట్లాడే మాటలు. మొన్నటి వరకు బూతులు, ఇప్పుడు బూతులు లేవనుకోండి, ఆ బూతులు మాట్లాడే నోటికి తాళాలు పడ్డాయి. విన్నామా పోనీ 5 ఏళ్ళు ఎన్ని బూతులండి, ఎన్ని మాటలండి. ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నాం ఆ బూతులు?